ఇది పిల్లలు, పెద్దలు అందరూ వినగలిగే విధంగా చాలా సులభంగా కథలా సాగుతుంది. ఆల్ ఆఫ్ ఓం. ఒక తెలుగు కథ. కథ ప్రారంభం ఎప్పుడో ఒకసారి. ఆకాశం నిండా నక్షత్రాలు మెరిసే ఒక రాత్రి. అంతరిక్షం మధ్యలో ఒక ప్రకాశవంతమైన జ్యోతి వెలిగింది. ఆ జ్యోతి నుంచి మెల్లగా ఓం నమః శివాయ అన్న నాదం వినిపించింది. ఆ జ్యోతి నుంచి వెలువడిన కాంతి భూమివైపు పరిగెత్తింది. ఆ కాంతి భారతదేశంలోని అనేక పవిత్ర శివాలయాలపై ఒకటి తర్వాత ఒకటి ప్రసరించసాగింది. లింగరాజ దేవాలయం. ఒడిషా, భువనేశ్వర్ నగరంలో ఉన్న మహత్తరమైన లింగరాజ దేవాలయం ముందు ఆ కాంతి ఆగింది. వేలు సంవత్సరాల చరిత్రను దాచిన ఆ రాతిగోడలు కాంతిలో మెరిసిపోయాయి. ఇక్కడే కాళింగరాజుల భక్తి ప్రవాహం పుట్టింది అని ఆ జ్యోతి కనపడని స్వరం చెవుల్లో చెప్పింది. అంతరాంతరం పవతలో ఒక పవిత్ర జ్యోతిగా త్రయంబకేశ్వరం బిందిన్సరే. ఆ జ్యోతి నుంచి మరో జ్యోతి రేఖగా మారి పర్వతాల దారిని పట్టింది. గోదావరి పుట్టుకొచ్చే ఆ పవిత్ర పర్వతంపై త్రయంబకేశ్వర ఆలయం కొలువై ఉంది. అక్కడ శివలింగం 3 ముఖాలతో ప్రకాశిస్తుంది. త్రిమూర్తులు ఒకటై నిలిచే స్థలమిది అని ఆ జ్యోతి నవ్వింది. అక్కడ కృష్ణేశ్వరం ఎల్లోరా తర్వాత కాంతి ఎల్లోరా గుహల వైపు జారుకుంది. సూర్యోదయం కాంతితో కాంతివంతమై ఉన్న కృష్ణేశ్వరాలయం ముందు వెలిగింది. జ్యోతిర్లింగాల చివరి దీపం కృష్ణేశ్వరుడు అని స్వరం పలికింది. నట్టమలేశ్వరం, కడప వెనుకనే అడవులును చీల్కుంటూ రాతి గుహల మధ్యలో ఉన్న నట్టమలేశ్వరాన్ని చేరుకుంది. గుహలో ఉన్న శివలింగం మీద నుంచి నీటి చుక్కలు జారిపడుతున్నాయి. స్వయంగా నిర్మించిన శివాలయమిది అని జ్యోతి తెలిపింది. అక్కడ హంపి తీర్థేశ్వరాలయం, విజయనగర మహిమ ఇంకా నిద్రలో ఉన్న హంపిరాళ్లపై జ్యోతి సేపు ఆగింది. రాతి స్తంభాలపై నృత్తించిన కళాకృతులు జీవం పోసుకున్నట్టు కనిపించాయి. రాజుల కలకు జీవమిచ్చిన శివుడు ఇక్కడే. అరుణాచలేశ్వరుడు. తిరువన్నామలి అతిదీప్తమైన కాంతి అరుణాచల కొండను తాకగానే పెద్ద అగ్నిజ్వాల వెలిగింది. గోపురాల మీద వేలాది దీపాలు మెరవసాగాయి. ఇదే శివుడి అగ్నిరూపం. అరుణాచలం అంతే. గోపురాల మీద వేలాది దీపాలు మెరవసాగాయి. కలువ పువ్వులు అందంగా తేలుతున్నాయి. పశుపతి స్వరూపం ఎక్కడే దర్శనమిస్తుంది అని స్వరం చెప్పుతోంది. అన్నాహు. భీమవరం సోమనాథేశ్వరుడు. పవిత్రమైన పంచారామాలలో ఒకటైన భీమవరంలోని సోమనాథేశ్వర ఆలయ గోపురం జ్యోతికాంతిలో మెరిసింది. పూజారి అభిషేకం చేస్తున్న దృశ్యం సువాసనతో నిండింది. అన్నారుగో. ద్రాక్షారామం అగాధమైన గోపురం, శిల్పకళతో నిండిన రాతిగోడలు జ్యోతిని ఆహ్వానించాయి. దీపాల వెలుగుతో ఆలయం మొత్తం పసిడిలా మెరుస్తోంది. క్షీరారామం. సూర్యాస్తమయం రంగుల్లో క్షీరారామం ప్రత్యేకంగా కనిపించింది. అంతర్మందిరంలో శాంతిగా వెలుగుతున్న శివలింగం, పుష్పాల అలంకరణతో ఉన్న శివపార్వతులు బయనే కార్తీక దీపాలు వెలిగిస్తూ ఆనందంగా పరుగులు తీస్తున్నారు. శైవ సంప్రదాయానికి పుష్పగిరి ఒక అద్భుతరత్నం అని జ్యోతి తెలిపింది. కథ ముగింపు చివరగా ఆ జ్యోతి అన్ని ఆలయాల కాంతిని ఒక్కటిగా చేసి పెద్ద శివలింగం ఆకారంలో మారింది. ఆకాశానికి ఎగసి అక్కడే అనంతకాంతిగా పరిభ్రమిస్తుంది. భూమిపై ఉన్న అన్ని శివాలయాలు ఒకే శివుడి అనంత జ్యోతిలో కలుస్తాయి.